గుంటూరు జిల్లా పొన్నూరులో తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన సుమారు 100 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఆటవిక రాజ్యంగా మారిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రాన్ని దాదాపు 20 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా కనిపించని స్థాయిలో హింసాకాండ ఆంధ్రప్రదేశ్లో జరుగుతోందని ఆరోపించారు. సమర్థత కలిగిన పోలీసు అధికారులను పక్కనబెట్టి తమకు అనుకూలంగా పనిచేసే అధికారులతో రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నారని సజ్జల ఆరోపించారు. మామిళ్లపల్లి ఘటనలో పోలీసుల వ్యవహార శైలి జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారిందని పేర్కొన్నారు. ఏదైతే ఉండకూడదనుకున్న వర్స్ట్ అతి నికృష్టమైన పాలన, రాక్షస పాలన ఎట్లుంటుంది అనేది 2 ఏళ్లలోనే చూపించాడు. ఏం చేస్తున్నాడా అంటే ఇంతకుముందు నేను నెట్టు తప్పుడు కేసులు పెట్టడం, అడ్డంగా ఎక్కడికెక్కడ తొక్కి ఇది చేయడం, అది వైఎస్ఆర్సీపీని దాటిపోయింది. సామాన్యులందరూ కూడా దీనికి బాధితులు అవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మొదలైన ఈ అణచివేత, ఈ ఎక్కడికెక్కడ తప్పుడు కేసులు ప్రశ్నించే గొంతును ఇది చేయడం అనేది ఇప్పుడు అది మామూలు జనం మీదకి అందరి మీదకి పోతుంది. ఇది సహజంగానే జరుగుతుంది. ఏ నిరంకుశత్వం, ఏ నియంత పాలనలో అయినా ఏది జరుగుతుందో అది ఇప్పుడు మనం చూస్తున్నాం. దీన్ని గట్టిగా ఎదుర్కొనే సత్తా కానీ, లేదా ఎదుర్కోవాలనే మోరల్, ఆ ధైర్యం కానీ, ఆ మొక్కవని పట్టుదల కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టే ఎంత తొక్కితే అంత గట్టిగా బంతి కదా గోడ కొడితే వెనక్కు తన్నట్టు నిలబడినాము. ఈరోజు 2 ఏళ్లలోనే వాళ్ళ 4 ఏళ్ల వరకు ఎక్కడా కనపడలా. ఆ రోజు నాకు తెలిసి 3.5-4 ఏళ్ల తర్వాత వచ్చారు. 2019 తర్వాత ఈరోజు మనకు నువ్వు ఎంత గట్టిగా అణచివేతకపోతే అంత గట్టిగా మేము నిలబడతామని అన్ని కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. అది మనకు కనిపిస్తోంది. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అతను ఎంత అధికార దుర్వినియోగమన్నా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి దీంట్లో ఎన్నికల్లో కూడా ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి స్థానిక స్థానంలో ఒక్క వార్డు కానీ, ఒక్క డివిజన్ కానీ, ఒక మన గ్రామ పంచాయతీల్లో వార్డులు కానీ ఏది వదలకుండా ఎంపీటీసీ సార్ అన్నింటిలో మనం ఉండాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.